టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సెన్సార్ బోర్డు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడో చూశాను, సెన్సార్ బోర్డు గురించి ఒక విశ్లేషకుడు చాలా చక్కని వివరణించారు. దాని గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. సినిమాలు తీస్తున్నప్పుడు, సినిమాలు తీసిన తర్వాత అందులో ఏదైనా అసాంఘికంగా అనిపించే పదాలు కానీ, అసాంఘికంగా అనిపించే డ్రెస్సులు కానీ, లేకపోతే అసాంఘికంగా సమాజాన్ని చెడుదోవ పట్టించే ఏ సంఘటన ఉన్నా కానీ దాన్ని తీసివేసి ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి సినిమాని బయటికి పంపించేదే సెన్సార్ బోర్డు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సినిమాని చూసి దాంట్లో ఉన్నటువంటి తప్పొప్పులను ఏలెత్తి చూపించేసి దానికి A-B ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తుంటారు. దానివల్ల మీడియా సినీ రంగంలో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా సరే అందులో ఉన్న చెడు ప్రజల మీద పడకుండా ఉండటం కోసం ఈ బోర్డు చక్కని పనిచేయాలి. కానీ ఈ బోర్డు స్వతంత్రంగా చక్కగా పనిచేస్తుందా? ఖచ్చితంగా వాళ్ళ ధర్మం వాళ్ళు చేయకుండా ఈ రోజున సమాజం ఇంత దరిద్రంగా తయారవడానికి మూల స్తంభాల్లో మెయిన్ కారకులు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు. సినిమా వాళ్ళు అంటే వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు ఏ సంఘటన పెట్టైనా సరే సినిమా తీస్తారు. మీ బుద్ధి ఏమైంది? సెన్సార్ ఈ రోజున సమాజంలో సినిమాలు ఎంత దరిద్రమైన ప్రభావం చూపిస్తున్నాయో అర్థమవుతుందా? ఒక్కసారైనా మనుషుల్లాగా ఆలోచించండి. మీరు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రతి సినిమా, మీరు సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి ప్రతి సినిమా ఈరోజు సమాజాన్ని ఎంత దారుణంగా చెడగొడుతుందో తెలుసా మీకు? సినిమా వాళ్ళు అంటే డబ్బుల కోసం, వాళ్ళు డబ్బు సంపాదించాలి కాబట్టి విచ్చల విడి చూపిస్తుంటారు. అసలు వాళ్ళ సినిమాల్లో ఒకప్పుడు సినిమాల్లో ఎక్కడైనా సరే ఒక బూతు పదం విన్నామా? కానీ ఇప్పుడు సినిమాల్లో ఏం చూస్తున్నాం? నా కొడక, రారా, అమ్మకి అబ్బకి పుడితే ఇంకా ఇంతకు మించిన పదాలు. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడన్నా మనం చూసామా తప్పులు మాట్లాడుకోవటం? కానీ సినిమా ఎలాగులు పెట్టి సినిమాలు తీయటం, బోర్డు వీటిని ఆమోదించి ప్రజల మీద రుద్దటం మూలాన చూసిన ప్రజలు విజిల్ చేస్తుంటే రాజకీయ నాయకులు కూడా వాటి బాటే పడుతున్నారు. సినిమాలో నా కొడక చూసుకున్నారా అని మీసం తిప్పినందుకు, ప్రజలు విజిలేసినందుకు రాజకీయాల్లో కూడా నా కొడక చూసుకున్నారా అని ఈ మీసం తిప్పుతున్నారు. దానికి ప్రజలు విజిల్ చేస్తున్నారు. వాళ్ళ స్త్రీని ఎంత దరిద్రంగా చూపిస్తున్నారు. ఒక స్త్రీని అందంగా చూపించాలంటే అందమైన బట్టలు కప్పేసి, వస్త్రధారణ నిండుగా కప్పేస్తే స్త్రీ అందంగా కనిపిస్తుందా? లేకపోతే అంగాంగాన్ని చూపిస్తే అందంగా కనిపిస్తుందా స్త్రీ? ఏమి డ్రెస్సులు ఈ రోజున సినిమాల్లో ఎక్కడ ఉన్నాయి? అసలు డ్రెస్సులు ఉంటున్నాయా? ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ డ్రెస్సులు ఉంటున్నాయి సినిమాలు. సినిమాలో ఒక హీరో సిగరెట్ తాగటం, మందు కొట్టడం, అది హీరోయిజం. దాని కింద ఎక్కడో లైన్లో ఒక మూల రాస్తారు, మద్యపానం నిషేధం, ధూమపానం ఆరోగ్యానికి హానిహారం. ఎవరు చెప్తాడు? వీడు ఏదో ఒక మూలలు ఇచ్చే ఆరోగ్యానికి హానిహారం అనేదాన్ని. వాడు తాగిందే వీడు పిల్లోడు చూస్తున్నాడు, వీడు అదే ఫాలో అవుతున్నాడు. ఇదే అసలు హీరో అనేవాడు ఎవరికి అవలక్షణాలు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? హీరోకి అవలక్షణాలు పెట్టడం ఏంటి? హీరోని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో హీరోకి అవలక్షణాలు పెట్టి సినిమాలు తీయటం ఏంటి? అది సినిమా కాబట్టి ఒక గంట విలన్గా ప్రవర్తించేసి ఇంకొక గంటలో మారతారు. కానీ నిజ జీవితంలో ప్రజలు అలా మారటానికి అవకాశం ఉంటుందా? ఒకసారి చెడుదో పట్టినోడు మారటానికి అవకాశం ఉంటుందా? సినిమాల్లో చెప్పినంత ఈజీనా సిగరెట్ కొట్టడం అలవాటు చేసుకుని మానేయటం, మందు కొట్టడం అలవాటు చేసుకుని మానేయటం, దొంగతనాలు చేయటం అలవాటు చేసుకుని మానేయటం సినిమాల్లో చూసినంత ఈజీనా? బయట ప్రపంచంలో ప్రజలు ఒకసారి ఒక అలవాటుకి బానిసైన తర్వాత వాటిని మానేయటం సాధ్యపడుద్ది? అది ఖండించాల్సిన విషయాల్ని ప్రజల మీద రుద్ది, సమాజం మీద రుద్ది, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి హింసకి మెయిన్ సినిమాలు ప్రజల మీద రుద్దుతున్నారు. స్మగ్లర్ హీరో అంటే ఇంక ఎర్రచందనం కొట్టే వాళ్ళందరూ హీరోలు. మన రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళందరూ హీరోలు. ఇక అంతే. అలానే అందరూ ఎర్రచందనం కొట్టుకొని అమ్మేసుకోవాలి. అది హీరోయిజం. దానికి మళ్ళీ అవార్డులు. సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నారు రా బాబు సినీ ఫీల్డ్ వాళ్ళు, సెన్సార్ బోర్డు వాళ్ళు? సినిమాల్లా తీయండి. దరిద్రమైన ఆలోచనలు, దరిద్రమైన అలవాట్లు మీ డబ్బుల కోసం, మీ యొక్క స్వార్థం కోసం ఈ రోజున ప్రజల మీద రుద్దితే ప్రజలు, చదువుకున్న పిల్లలు, యువత మొత్తం దానికి అడిక్ట్ అయిపోయి ఎంత దారుణంగా బయట ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారా? చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సమాజాన్ని మంచి పదంలో నడిపించేది సినిమాలే, చెడు మార్గంలో నడిపించేది సినిమాలే. గతంలో సినిమాలు మంచి మార్గంలో నడిపించినాయి, కానీ గత కొంతకాలం నుంచి వస్తున్న సినిమాలు చెడు మార్గం వైపే నడిపిస్తాయి. ఇప్పటికైనా స్త్రీని అందంగా చూపించాలంటే అందమైన బట్టలు కడితే స్త్రీ చాలా అందంగా కనిపిస్తుంది. అలాంటి పనికి మాలిన చెత్త సినిమాలు, చెత్త హీరోయిన్స్, చెత్త కాస్ట్యూమ్స్ని సెన్సార్ బోర్డులు కట్ చేయండి. ఇప్పటికైనా రాష్ట్రంలో, దేశంలో ఇంత
దరిద్రమైన సంఘటనలు జరుగుతున్న తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడటం దేవుడు దిగొచ్చినా సాధ్యపడదు. దయచేసి ఇప్పటికైనా మీడియా ప్రభావం, సినిమా ప్రభావం చాలా ఉంది ప్రజల మీద. ఎంత వెర్రి ప్రజలంటే సినిమా హీరోలకి గుడి కడుతున్నారు, సొంత తల్లిదండ్రులకి బోబెట్ట. సినిమా హీరోకి గుళ్ళు కడుతున్నారు, సినిమా హీరోలకి పాలాభిషేకాలు చేస్తున్నారు, సినిమా హీరో పుట్టినరోజుకి రక్తదానాలు చేస్తున్నారు. వీడి ఇంట్లో వీడి బాబుకి పాపం సరిగా అన్నం పెట్టడు వీడు, కానీ వీడి అంత పిచ్చి ప్రేమను పెంచుకుంటున్నారు సినిమా హీరోల మీద. వాడు వీడి కుటుంబాన్ని ఉద్ధరిస్తారంటే వీడిని పీకేదేమీ లేదు. వీడి చెమట రక్తం, వీడి బాబు రక్తంతో టికెట్లు కొని వాడు జలసాలు చేస్తున్నారు. అటువంటి దరిద్రమైన సమాజంలో ఉన్నాం. ఎప్పటికైనా సరే సెన్సార్ బోర్డు వాళ్ళు ఖచ్చితంగా సినిమాల మీద నియంత్రణ తీసుకొని రాకపోతే, సినిమాల కాస్ట్యూమ్స్ కానీ స్టోరీల మీద కానీ నియంత్రణ తీసుకురాకపోతే, ఏ స్టోరీ పడితే ఆ స్టోరీ ప్రజల మీద రుద్దితే మన భారతదేశం ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మెరుగైన సమాజం కోసం, మార్పు కోసం ప్రతి ఒక్కరు ముందడుగేద్దాం. మన పిల్లలకి ఒక మంచి సమాజాన్ని అందిద్దాం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో వాస్తవం అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పులుంటే మన్నించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.